ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ చిట కుశలమే. మనకి ఎదురుగా కనిపిస్తున్నది ఒరిస్సా బోర్డర్ అంట. ఆ కొండలు చూస్తున్నా భయం వేస్తుందండి. వర్షం వల్ల మంచి అలా కమ్మిపోయిందా మబ్బుల్లోంచి. వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది నాకైతే. మొత్తం క్లైమేట్ అయితే చల్లగా ఉండడం వల్ల చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసానండి. ఇక్కడ పక్కన గంజాయి కూడా వస్తున్నారు. మళ్ళీ గట్టిగా మాట్లాడట్లేదు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది మనకి. చూస్తాను. ముందుగా మిత్రులందరికీ నమస్కారం. హలో, వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం కాకినాడ నుండి కాశీ అయోధ్య పాదయాత్రలో 6వ రోజులు ఉన్నామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పాడేరు దాటిన ఒక 20 కిలోమీటర్లు ఎదరికి వచ్చిన తర్వాత దూదిగూడ అని ఒక విలేజ్లో ఉన్నాం అనమాట. భాస్కర్ బ్రో మన ఫ్రెండ్ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఈ 2 రోజులు మనకి స్టేయింగ్ అయితే ఇచ్చారనమాట. 3 పూటలా వండి పెట్టి మనం చాలా అంటే చాలా సంతోషంగా వచ్చింది. ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కుళాయి అయితే మన కాకినాడలో ఉన్నటువంటి ప్రవీణ్ చక్రవర్తి సార్ అయితే వేయించారంట అండి. అంతకు ముందు వరకు కూడా వీళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి. వాటర్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యారంట. ఇప్పుడు ఆయన మన కాకినాడలో ఉన్న ప్రవీణ్ చక్రవర్తి సార్ వేయించిన తర్వాత ఇప్పుడైతే కొంచెం ఈయనకి కొంచెం వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే తగ్గింది. అది కూడా విత్ ఇన్ 1 వీక్లో అయితే ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిందంటే అండి. ప్రవీణ్ చక్రవర్తి సార్కి అయితే నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అంతకన్నా ముఖ్యంగా భాస్కర్ బ్రో నీకు థ్యాంక్ యూ సో మచ్. నీకైతే ఎప్పటికీ రుణపడిపోయి ఉండిపోయావు మా కాకినాడ వాసును. చాలా బాగా చూసుకున్నావు. నీకు ఈసారి రిటర్న్ ఏదైనా గిఫ్ట్ తీసుకురావాలి. ఖచ్చితంగా నీకు మాట ఇస్తున్నాను, నీకు ఏదో ఒకటి తీసుకొస్తానని. ఇంకైతే మరి మనం బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ఒకసారి కొండపైకి ఎక్కి లొకేషన్స్ కూడా చూపిస్తాను, చూసండి. అయ్యో బాబు, ఇలా ఎక్కుతారు కానీ కొండలో సరదా తీరిపోతుందండి బాబు. అయ్యి బాబు, నా సరదా నాకు తీరిపోతుంది. మొత్తం చూసారు కదా లొకేషన్స్ ఎలా ఉన్నాయా. బ్యాక్ కెమెరా కూడా ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి. అక్కడ మన భాస్కర్ భాయ్ ఇల్లు అయితే ఆ ఫస్ట్ బిల్డింగ్. ఇవన్నీ కూడా మొత్తం 5 ఇల్లులు ఉన్నాయి. అందరూ కూడా అన్న తమ్ముళ్ళంట. మనం లాస్ట్ టైం ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మొత్తం పడిపోయిందంటండి కొండ. అలా మట్టి అంతా కొట్టేసి అక్కడ ఉండే 5 ఇల్లు అయితే చెదిరిపోయిందంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 ఇల్లులు ఉన్నాయి. బాగా ఆయాస వచ్చేస్తుంది బాబాయ్. వీళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మనం ఈ జస్ట్ ఒక 10 మీటర్లు ఎక్కడానికి ఈ బాబు చాలా కష్టపడ్డాం. స్లిప్ అయిందా అంతే, డైరెక్ట్ కిందకి. ఇంకా హరా పరమేశ్వర, జై శ్రీరామ్. మనకి మోకాలకి అయితే పెయిన్ కొంచెం వాచినట్టు ఉంది, పెయిన్ వస్తుంది. అందుకే ఏం చేసినట్టు ఈ వాటర్ అంతా చల్లగా ఉందన్నమాట. ఈ కూలింగ్ వాటర్ అక్కడ పెయిన్ ఉన్న చోట వేస్తుంటే పెయిన్ అయితే బాగా లాగుతుంది. చాలా చల్లగా ఉంది నీళ్ళు. వాటర్ కూలింగ్ వాటర్ వేయగానే పెయిన్ అంతా లాగుతుందండి. చాలా చల్లగా ఉన్నాయి కదా. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఫ్రీగా నడ్డం కూడా ఉంది. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ చిట కుశలమే. మన ఈ యాత్రలో ఇవన్నీ అయితే మనం చూసి ఆపి పనసకాయల కోసం ఎదుగుతున్నారు అనమాట. ఎక్కడన్నా పండిన పనసకాయ ఆగితే కోసిద్దామని ఎదుగుతున్నారు. చాలా అయితే సంతోషంగా ఉంది మాకైతే. మమ్మల్ని ఆపి మరీ పనసకాయ ఇస్తానంటారు తింటే. అక్కడ ఏం ముగ్గినట్టు కనిపిస్తుంది మరి పనసకాయలు ఇవన్నీ కూడా ఎవరు కావాలంటే వాళ్ళు కోసుకుని వాళ్ళు పట్టుకెళ్ళి తినొచ్చు అంటే అండి. అది వాళ్ళు మంచితనం కాబట్టి కుదురుతుంది. అదే మన ఊర్లో అయితే కట్టేయడమో లేకపోతే కర్రెట్టి బెదిరించడం ఏదో ఒకటి చేస్తారన్నమాట. ఇక్కడ ఉన్న కాయలు ఇవన్నీ కాదు, మామిడి పళ్ళు, మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరైనా కూడా కోసుకుని తినొచ్చు అంటే అండి. ఇల్లు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇక్కడ ఈ తమ్ముడు పనసకాయలు కోసి ఇచ్చాడనమాట మనకి. వీళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేశాడు మనల్ని. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి రమ్మని చెప్తున్నారు. నాకు ఖచ్చితంగా వస్తాం బ్రో. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి కలుస్తాం. ఇల్లు అయితే చూపిస్తున్నారు అనమాట. ఈసారి వచ్చినాడు గుర్తుపెట్టుకుని ఇంటికి రమ్మని. ఈ పైనుంచి దిగుతుంటే మొత్తం జారిపోయింది అనమాట స్కిప్పీగా. మీరు ఎవరైనా వస్తే కొంచెం చూసుకుని దిగండి. నన్నైతే ఇలా దిగకపోవడమే బెటర్ అని నేను అంటాను. నేనైతే ఆవేశంగా దిగిపోయాను కానీ మొత్తం జారిపోయి చేతులన్నీ కొట్టిపోయి నాకు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం చల్లగా ఉందని చెప్పేసి చెట్టు లాగామన్నమాట. చాలాసేపు నడిచాము. ఇప్పుడు వరకు అయితే ఇంచుమించుగా ఒక 10-12 కిలోమీటర్లు అయితే నడిచాము. అండ్ ఇక్కడ పక్కన చిన్న జలపాతంలో ఉంది, ఒక చిన్న వాగులా ఉందన్నమాట. వీలైతే అక్కడ స్నానం చేయడం లేదా బట్టలు ఉతుకు కూడా ఏదో చేసి ఇక్కడ కొంచెం సేపు క్యాంపింగ్ చేస్తాం. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే పైన కొంచెం దిగేటప్పుడు జారింది, మొత్తం చేతులన్నీ కొట్టుకున్నాయి. సో మీరు ఎప్పుడైనా కొంచెం రోడ్లు చూసుకుని దిగండి. నాకైతే కాల్ స్లిప్ అయి జారిపోయింది మొత్తం. మీరైతే ఇటువంటి ప్లేస్లో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సరిగ్గా అయితే అరకు రోడ్డుకి 10 కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉన్నామండి. ఆల్మోస్ట్ చాలా వరకు నడుచుకుంటూ వచ్చేసాము.
అరకు కాదు, అరకు రోడ్డుకి గుర్తుపెట్టుకోండి. అండ్ అక్కడి నుంచి ఇలా లెఫ్ట్ తిరిగితే ఒరిస్సా బోర్డర్ జైపూర్కి వెళ్ళే రోడ్ అయితే ఉంటుందంట. రైట్ తిరిగితే అరకు మళ్ళీ వెళ్ళి అప్ అండ్ డౌన్ 20 to 25 కిలోమీటర్స్ అయితే నడాల్సి ఉంటుందన్నారు. సో అంత రిస్క్ అయితే తెలుసుకోలేదు. మేము ఇలా లెఫ్ట్ తీసుకుని షార్ట్ కట్లోనే ఒరిస్సా బోర్డర్ అయితే వెళ్ళిపోతాము. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోడ్లోకి అయితే ఖచ్చితంగా లిఫ్ట్ కానీ లేదా వెహికల్ కానీ పట్టుకుని వెళ్ళిపోవాలని చెప్తున్నారు లోకల్ పీపుల్స్. ఎందుకంటే ఆ రోడ్లో 10కి 20కి కూడా గొంతులకు వచ్చే వాళ్ళు తిరుగుతారంట. మరి ముఖ్యంగా దొంగలు బందిపోట్లు అంటారు కదా, వాళ్ళు అయితే ఎక్కుకుంటారంట. మనల్ని కొట్టేసి మన దగ్గర ఉన్న వస్తువులన్నీ లాగేసుకుని డబ్బులు కూడా తీసేసుకుంటారంట. ఆల్రెడీ కండక్టర్స్, బస్ కండక్టర్స్, డ్రైవర్స్ని ఆపేసి వాళ్ళ దగ్గర డబ్బులన్నీ లాక్కుని పోతూ ఉంటారంట ఒరిస్సా బోర్డర్లోని. సో అందుకని మేమైతే రిస్క్ చేయకుండా వీలైనంత వరకు మేము అక్కడ నుంచి ఏదైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ లేదంటే ఏదైనా లిఫ్ట్ దొరికితే లిఫ్ట్లో కానీ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాము. ఒకవేళ లిఫ్ట్ దొరకకపోతే ఆ రోడ్డు దగ్గర, జైపూర్ రోడ్డు దగ్గర ఏదైనా మంచి టెంపుల్ కానీ ఏదైనా పెట్రోల్ పంప్ కానీ ఉంటే అక్కడే స్టే చేస్తాం అనమాట. సో మళ్ళీ ముందుగానే చెప్పేస్తున్నాను, ఎందుకంటే ముందు మనం సేఫ్గా ఉండాలి. మనం బాగుంటేనే మన అన్నీ బాగుంటాయి. మనకి ఏమైందంటే వెనకాల మనల్ని నమ్ముకుని చాలామంది ఉంటారు. మనం చేయొచ్చు సాహసాలు, సాహసయాత్రలు ఇంకా చాలా చేయాల్సినవి అన్నీ చేద్దాం. కానీ అందుకని ముఖ్యంగా మనం సేఫ్గా ఉండి మనం జాగ్రత్తలు మనం వహిస్తే అన్నీ పర్ఫెక్ట్గా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, హర హర మహాదేవ, శంభో శంకర. రారా తొందరగా, వర్షం వస్తుంది, చీకులు పడుతున్నా, క్యాంప్ వేసుకోవాలి. ఇదేంటయ్యా బాబు, సరిగ్గా ఎడిటింగ్ చేస్తుందో కూర్చున్న సమయంలో ఇలా ఎట్టింది మా తలపోటు, వర్షం వస్తుంది అంటే అన్నీ అనుకోకుండా యాదృశ్యంగా అలా జరిగిపోతుంటాయి. ఇంక మనం ఏం చేయలేం దాని గురించి. బా గాలి ముందు అర్జునికి ల్యాప్టాప్ మూసేయాలి. అయినా నా వాయిస్ వినిపిస్తుందో తెలీదు, గాలి అయితే చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు దాకా పొలమని కొట్టింది వర్షం, చాలా కంగారుగా అయితే క్యాంపింగ్ అంటే వేసేసాము. వేసిన తర్వాత అయితే వర్షం ఆగిపోయింది. పర్లేదు, అయినా చిరుకులు పడుతున్నాయి ఇంకా. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుందండి బాబు. చూసారు కదా, ఏదో మంచు, వర్షం కనిపించట్లేదండి మీకు వీడియోలో, ఏదో మంచు పడుతున్నట్టు ఉంటుంది, గమనించండి సరిగ్గా. అన్నా ఏంటి మరి ఎలా ఉంది? చాలా బాగుంది, లొకేషన్ అయితే చాలా బాగుందండి, సూపర్ అండి. బస్సు మీద కూడా వెళ్ళినప్పుడు కొండల ప్రాంతాలు చూసినప్పుడు ఆగాలనిపిస్తుంది. కానీ ఏంటంటే నేను అక్కడే స్టే చేస్తాను అనుకోలేదు. చాలా బాగుందండి, చాలా బాగుంది. కానీ నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు వరకు మేము ఎండలో కష్టపడుతూ నడిచాం. అక్కడక్కడ మంచి ప్రదేశాల్లో సుఖపడుతూ కూడా వచ్చాం. రెండు ఉంటాయి జీవితం అన్న తర్వాత, మంచి చెడు రెండు ఉంటాయి. ఆ రెండు అనుభవిస్తేనే జీవితం అండి. మన అస్తమానం సుఖంగానే ఉండాలి. నాకు అస్తమానం కష్టాలు వచ్చేదని చెప్పి బాధపడుతూ కూర్చోకూడదు. రోజులు ఎప్పుడు ఒకలా ఉండండి, మారుతూ ఉంటాయి. ఆ మార్పు మనలో కనిపించట్లేదు అనుకోండి, మాలాగా ఏదైనా కొత్తగా ట్రై చేయండి. హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్. అరకు నడిచి వెళ్ళే దారిలో, అరకు రోడ్డుకి నడిచి వెళ్ళే దారిలో పిలిచి మీరు అమ్ముతారన్నమాట. 50 రూపాయలకి 6 కాయలు 7 కాయలు ఇచ్చేసారు. నేనైతే తిన్న ఫ్రూట్స్ అవి, శివరాములు అవి తిన్న తర్వాత బాగాలేదని చెప్పారు. కనీసం ఇట్లకన్నా పెడదామని చెప్పేసి అనుకున్నమాట. మా గుమ్మతో తింటాను, చూడండి మరి ఏం చేస్తాను. ఎంగేజ్ చేసి పాడేసి మా ఆవిడకి తింటుంది. మేము పెడుతున్నాం కదా, స్ట్రెస్ బాగుంటుంది, తినచ్చు కదా. నువ్వు తినకపోతే వెనకాల నువ్వు కూడా పెడతాం. బిల్డప్ చేస్తున్నావు నువ్వు మా దగ్గర. తెలీదా? దా దా. ఇదేంటయ్యా, మంచిగా వెళ్తే పాప మీద అయినట్టు. తినమ్మ బాబు, వీడియోలో చూస్తున్నారు అందరూ, నేను మంచిగా కాదనుకుంటారు. గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. మరి అదే చెప్తున్నాను, కోపడద్దని. ఇంకైతే తప్పదండి, ఇంకెక్కడే ఉంటున్నాం. వర్షం అయితే పెరుగుతుంది. మళ్ళీ ఈ క్యాంపింగ్ చేద్దామంటేనే ఈలోపు తగ్గుతుందేమని ఒక ఆశ. మళ్ళీ అది వేసి అంతా సర్దాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని ఏం చేస్తామంటే వర్షం ఇంకా ఎక్కువ అయితే కనుక ఇక్కడే క్యాంపింగ్ చేసి మళ్ళీ ఇక్కడే ఉండాలి. ఒకవేళ చీకటి పడేదాకా వర్షం పడిందంటే మా పని ఇంకా గోవిందే. ఇంకా చీకటి పడిన తర్వాత ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు. ఏదైనా పైకి వెళ్ళిపోయి ఏదైనా వెహికల్ పట్టుకుని లిఫ్ట్ అడగాలి. లిఫ్ట్ అడిగేసి అయితే ఎదరికి వెళ్ళిపోవాలి అన్నట్టు. మన ఫాలోవర్ మనకి గొడుగు కూడా తీసుకొచ్చారు, చూపిస్తాను. గొడుగు పట్టి ఇచ్చారు కదయ్యా, కొంచెం వీడియో తీసుకుంటుంటే సిగ్గుపడిపోతున్నారండి బాబు, మొత్తం మొహమాట పడిపోతున్నారు ఏంటో జనాలు. చాలామంది చాలా హెల్ప్ చేస్తున్నారు, కానీ వీడియోస్ ముందు రావడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు. అంటే మరి ఏమో వాళ్ళకేమో నామోస్గా ఉంటుందంటే మనం ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకని అయితే మేము ఇబ్బంది పెట్టట్లేదు. మిత్రమా, మొత్తానికి అయితే వర్షం తగ్గి కొంచెం తెరపై అయితే ఇచ్చింది. ఈ సమయంలో మనం వీలైన తొందరగా ముందుకు వెళ్ళిపోవడం చాలా మంచిది. ఇంకా 2-3 రోజులు అయితే అల్పపీడనం ఏదో చెప్తున్నారంట, నాకేం తెలియదు భాష. మొత్తం ఫుల్గా తుఫాను సూచనలు ఏదో చెప్తున్నారంట కదా మన ఆంధ్ర తెలంగాణలో. క్లైమేట్ అయితే చల్లగా ఉండడం వల్ల చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసానండి. తెలియకుండానే చాలా దూరం నడిచేసాం. ఇంకా చాలా దగ్గరలోనే ఉంది బార్డర్ అయితే, అంటే బార్డర్ కాదు, అరకు ఒరిస్సా బార్డర్కి వెళ్ళే రోడ్డు అయితే చాలా దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళగానే వీలైనంత తొందరగా మనం ఏదైనా వెహికల్ ఏదో చూసుకుని ఒరిస్సా బార్డర్కి కానీ లేదా ఒరిస్సాలో ఏదైనా మంచి సిటీ ఉంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయిపోతాం. ఎందుకంటే ఈ విలేజెస్లోని కొండ ప్రాంతాల్లోని మనం ఈ వర్షంలో తుఫాను గాల్లో చిక్కిపోయామంటే మనకి తినడానికి కానీ తాగడానికి ఏమీ దొరకవు. పైగా మనం చాలా రిస్క్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో వీలైనంత తొందరగా అయితే మనం
ఏదైనా వెహికల్ మాట్లాడుకోండి, లేదంటే లిఫ్ట్ దొరికితే లిఫ్ట్ ట్రై చేస్తాం, లిఫ్ట్ దొరకకపోతే మాత్రం మేమే ఏదైనా వెహికల్ మాట్లాడుకుని బయలుదేరిపోతాం అనమాట. సో గైస్ ఇంకా అర్థం చేసుకుని మీరందరూ మనకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మిత్రమా, అర్థం చేసుకుని మా యాత్రకు మీరు సపోర్ట్ చేస్తారని ఆలోచిస్తున్నాను. మేము ఎందుకు లిఫ్ట్ ఎక్కాల్సి వస్తుంది, ఎందుకు వేరే బండ్లు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది, ఈ పాదయాత్ర మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే చాలా హ్యాపీ. అర్థం కాకపోతే మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సమయం కూడా సుమారుగా 5:30 అయితే అవుతుంది. ఇంకా ఒక అరగంట అయిందంటే మొత్తం చీకటి పడిపోద్ది. మనం చాలాసేపు నుంచి లిఫ్ట్ అడుగుతున్నాం కానీ ఎవరు లిఫ్ట్ కూడా ఇవ్వట్లేదు. మేబీ అక్కడ బార్డర్కి వెళ్ళిన తర్వాత బస్సులు ఉంటాయని అన్నారు. ఒరిస్సా బార్డర్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయని చెప్పారు. చూద్దాం, ఆ రోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బస్సెస్ వస్తే హ్యాపీ. బస్సులు కానీ ఏమీ లేదంటే మళ్ళీ మనం దొంగెట్టేయాల్సిందే. దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా ఏమి ఉండవని చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా. మరి ఆ పరమేశ్వరుడు ఈరోజు మన ప్రయాణం ఎలా కొనసాగిస్తారంటే మనకైతే తెలియదు. అంతా దేవుడి మీద భారం వేసి నడిచేస్తున్నాం. హర హర మహాదేవ, శంభో శంకర. మొత్తం చూసారండి, వర్షం వల్ల మంచి అలా కమ్మిపోయిందా మబ్బుల్లోంచి. వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది నాకైతే. మొత్తం చుట్టూ మబ్బులతో కమ్మిపోయింది మొత్తం. మనకి ఎదురుగా కనిపిస్తున్నది ఒరిస్సా బోర్డర్ అంట. బాబోయ్, ఆ కొండలు చూస్తున్నా భయం వేస్తుందండి. చూడండి మొత్తం ఎలా ఉందో. ఇప్పుడు మీకు చూపించాను కదా మేఘాలపై, అదే కొండలపై మేఘాలు, అక్కడేనంటండి ఒరిస్సా బోర్డర్. ఇప్పుడు అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి వస్తేనే భయంగా ఉంది ఆ బోర్డర్. మళ్ళీ నడవాలంటే ఇంకా కష్టమే. పైగా పావుతకు వారైంది సమయం అయితే. ఎప్పటికి వెళ్తాం ఏంటో తెలీదు. ఇక్కడ పక్కన గంజాయి కొడుతున్నారు. మళ్ళీ గట్టిగా మాట్లాడట్లేదు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది మనకి. చూస్తాను. చూసారు కదా, ఇక్కడే నడి రోడ్డు మీద గంజాయి కొడుతున్నారండి. నేను ఫోన్ తీసి వీడియో తీసుకున్నానని చెప్పేసి వాళ్ళు మొక్కలు గోడానికి వెళ్ళిపోయి దాక్కున్నారన్నమాట. చూపిస్తాను చూడండి. ఇంకా ఆ బండి మీద వచ్చి అక్కడ కూర్చుని 2 కుర్రోళ్ళు. వయసు కూడా మహా అయితే 16 నుంచి 18 సంవత్సరాలు ఉంటాయి ఇంత వయసు. వాళ్ళకి ఆ గోడానికి వెళ్ళిపోయి నేను వీడియోస్ తీసుకుంటానని చెప్పి. మరి అంత డేంజర్గా అంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ రోడ్లు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బస్ స్టాప్ వచ్చేసి మనం ఒరిస్సా బస్ స్టాప్ అన్నమాట. ఈ బస్ స్టాప్కి వచ్చేది చాలాసేపు అవుతుందండి. ఇప్పుడు వరకు ఒక బస్సు కూడా రాలేదు ఇక్కడికి. మరి కొద్ది నిమిషాల్లో చీకటి కూడా అయిపోయేలా ఉంది. చూడొచ్చు మీరు మొత్తం చుట్టూ ఎవరు ఒక్క మనిషి కూడా లేరు. వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కానీ ఎవరు ఆపట్లేదు. లిఫ్ట్ అడిగా అన్న శివరామ్ అయితే ఇలా పక్కకి విలేజ్లోకి అయితే వెళ్ళాడు. ఏమన్నా స్టేజ్ జరుగుతుందని ఎంక్వైరీ చేయడానికి. కానీ మాకైతే భయంగా ఉంది. నాకైతే ఇప్పటి వరకు ఏ భయం వేయలేదు, కానీ ఈ రోడ్లో వెళ్ళాలన్నా ఇక్కడ ఎక్కువసేపు ఉండాలని భయం వేస్తుంది. చుట్టూ ఎటు చూసినా గంజాయి బ్యాచ్ కనిపిస్తున్నారు. ఇంకెవరెవరు ఉంటే మనం ఏం చూడలేదు కదా. శివరామ్ చూస్తే వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఇంకా రావట్లేదు. 15 నుంచి 20 నిమిషాలు అవుతుంది శివరామ్ వెళ్ళి. కాల్ చేస్తేనేమో కాల్ కాలట్లేదు, సిగ్నల్ కూడా సరిగ్గా లేదు అసలు. ఇక్కడ చుట్టూ ఎవ్వరు లేరు, మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఎవరైనా వచ్చినా కూడా బైక్ మీద పబ్లిక్గా గంజాయి తాగితే వెళ్ళిపోతున్నారు. చాలా అంటే చాలా దారుణంగా ఉంది కదా ఇక్కడైతే పరిస్థితులు అయితే. ఏదో అయినా సరే ఇక్కడైతే ఉండదలుచుకోలేదు. నాకైతే భయంగా ఉంది. శివరామ్ కూడా చాలా కంగారు పడుతున్నాడు. ఇక్కడ నుంచి అర్జెంటుగా బయలుదేరిపోవాలి మనం అయితే. ఏదేమైనప్పటికీ ఏదన్నా ప్రైవేట్ వెహికల్ అయినా సరే కట్టించుకున్నా సరే వెళ్ళిపోతాం. అమౌంట్ గురించి కూడా ఆలోచించలేదు ఈ విషయంలో. అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒరిస్సా బార్డర్ వరకు అయితే వెళ్ళిపోవాలి మనం. మొత్తానికైతే మనకి ఎక్కడ కూడా చోటు దొరకలేదండి ఈ రోజు స్టే చేయడానికి. అయితే ఇక్కడ దారిని పోయే వాళ్ళని అందరినీ ఆపి అడిగితే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మీరు ఈ సమయంలో ఒడిశా బోర్డర్ వెళ్ళడం అసలు మంచిది కాదు, సేఫ్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే చీకటి పడుతుంది కాబట్టి. సో అందరూ చెప్పింది ఏంటంటే అరకు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ స్టే చేయమన్నారు. మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి అరకు వ్యాలీలో అక్కడ స్టే అడిగితే వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఆపోజిట్లో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో అయితే ఒక రామాలయం ఉందన్నమాట. ఆ రామాలయంలో అయితే ఒక మండపంలా ఉంది. ఎవరు టూరిస్టులు వచ్చినా సరే అక్కడైతే స్టే చేస్తారంట. మాకైతే దేవుడు ఉన్నాడు అనిపించింది నిజంగా. ఆ రామాలయం దగ్గర మేమైతే నైట్ అయితే స్టే చేసాం. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూపిస్తాను చూడండి. అదేవిధంగా నిన్న మనం తినడానికి అయితే ఏమీ దొరకలేదండి నైట్. ఎక్కడికి వెళ్ళినా కూడా నాన్ వెజ్ ఉంది. మొత్తం అరకు వ్యాలీ ఈ 2 విలేజ్లు మొత్తం అయితే తిరిగామండి. నడుచుకుంటూనే తిరిగి అన్నీ చేసాం కూడా మనకి ఎక్కడైతే ఏం దొరకలేదు. మొత్తానికైతే చివరికి ఇక్కడ ఉన్న ఈ బజ్జీలు అయితే కనిపించి వీటితోనే మనం కడుపు అయితే నింపుకున్నామండి.